ప్రియమైన సహోదర సహోదరులారా, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము గమనిస్తే, ఇది దావీదు మహారాజు వద్ద ఒక స్త్రీ, తెకోవ గ్రామమునకు చెందినటువంటి సహోదరి దేవుని సన్నిధికి వచ్చి, బహుయుక్తిరాలైనటువంటి ఆమె దావీదు సన్నిధికి వచ్చి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని ఇప్పుడు మనము ఆరాధనా తలంపులుగా చదవబడి ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం గమనిస్తే ఏమంటుంది ఆమె? నేనే చదువుతాను, వినండి. మనమందరము చనిపోవుదము కదా, నేలను ఉలికన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచూ ఉన్నాడు, సాధనాలు కల్పిస్తూ ఉన్నాడు. మనమందరము చనిపోదుము కదా. మన స్థితి ఎలాంటి స్థితి అంటే, నీటిని నేల మీద పోస్తే మరలా ఎత్తలేని స్థితిలో ఉన్నాము. రాజా, మనమందరం ఎలా ఉన్నాము? నీటిని నేల మీద పోస్తే ఎత్తలేని స్థితిలో ఉన్నాము. రెండవది, మనందరము చనిపోవుదము కదా. మనందరము చనిపోయే వారమే. అయితే ప్రాణము తీయక దేవుని సన్నిధికి చేరుట కొరకై అనేకమైనటువంటి సాధనములు కల్పిస్తూ ఉన్నాడు అని ఆ తెకోవ స్త్రీ బహుయుక్తిగా మాట్లాడుతూ ఉన్నది. సాధనము, తండ్రి వద్దకు పాపి అయినటువంటి మానవుడు దేవుని సన్నిధికి చేరి వచ్చుటకు అనేకమైన సాధనాలు కల్పించాడు. అలాగే ఈ సందర్భాన్ని మనం గమనిస్తే, ఆరాధనా తలంపుగా దావీదు మహారాజు యొక్క కుమారుడైనటువంటి అబ్షాలోము తన అన్న అయినటువంటి సహోదరుడైనటువంటి అమ్మోనును చంపివేయించాడు, హత్య చేయించి పారిపోయినటువంటి వాడుగా మనం గమనిస్తాం చదివితే. అయితే అతను తండ్రి నుంచి దూరముగా వెళ్ళిపోయాడు, తోలివేయబడ్డాడు. తండ్రి దగ్గర నుంచి ఇట్లా చెప్పుకుంటే బాగుంటుంది. తోలివేయబడ్డాడు. ఈ తోలివేయబడినటువంటి కుమారుడు ఎడల తండ్రి ప్రాణము పెట్టుకొని ఉన్నాడు. ఏం పెట్టుకున్నాడు? ప్రాణము పెట్టుకొని ఉన్నాడు. క్రొత్త నిబంధనలో ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, తప్పిపోయిన కుమారుడు యొక్క స్థితిని చూస్తే మనము, నాకు ఆస్తి కావాలన్నాడు, ఆస్తి ఇచ్చేశాడు తండ్రి, వెళ్ళిపోయాడు. దుర్వ్యసనాలకు దుర్వ్యాపారాలకు పాల్పడిపోయాడు, ఆస్తిని కోల్పోయాడు. మరలా తండ్రి వద్దకు వచ్చాడు. అయితే ఈ తండ్రి కుమారుడు ఆస్తి పోయేంత వరకు కూడా తండ్రి జ్ఞాపకం రాలా. కానీ ఈ తండ్రికి మాత్రము ఆస్తిలో భాగము తీసుకుని వెళ్ళినటువంటి ఆ కుమారుడు ఎడ మాత్రము తన ప్రేమను హృదయంలో పెట్టుకొని, ఏదో ఒక దినమున నా కుమారుడు మరలా నా దగ్గరికి వస్తాడు, ఆ కుమారుడు మరలా నా దగ్గరికి వస్తాడని దినదినము ఎదురు చూస్తూ ఉన్నటువంటి తండ్రిని లూకాసు వార్త 19వ అధ్యాయంలో గమనిస్తాం మనం. ఇక్కడ కూడా తండ్రి వద్ద నుండి తోలివేయబడి వెళ్ళిపోయినటువంటి ఆ అబ్షాలోమును ఈ తండ్రి ప్రలాపిస్తూ ఉన్నాడు, ప్రేమించుచూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. అది గమనించినటువంటి యోవాబు అనే సైన్యాధిపతిని దావీదు యొక్క ముఖ కవళికను గమనించాడు, దావీదు పడుతున్నటువంటి వేదనను గమనించాడు, దావీదు అంగలారుస్తున్నటువంటి స్థితిని గమనించాడు. తండ్రి తన కుమారుడి ఎడల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడని ఆ యోవాబు సైన్యాధిపతి గ్రహించి, ఎలాగైనా సరే పారిపోయినటువంటి వాడు
తోలివేయబడినటువంటి వాడు మరలా తిరిగి తండ్రి వద్దకు చేరాలి. తండ్రి వద్దకు చేరాలంటే ఎలా అని ఆలోచన చేసి ఒక యుక్తి కలిగినటువంటి స్త్రీని ఆయన కనుగొని ఆమెను తీసుకొచ్చి ఆమెకు బోధించాడు. ఎలాగూ తండ్రి వద్దకు వెళ్ళి దావీదు మహారాజు వద్దకు వెళ్ళి నీవు ఏ రీతిగా చెప్పాలో అదంతయు చెప్పి ఆమెను దావీదు మహారాజు వద్దకు పంపించాడు. పంపించినటువంటి ఆ తెకోవ స్త్రీ అన్న మాటనే ఇప్పుడు మనం గమనిస్తున్నాం. అయ్యా, మనందరము నీటి వలె ఉన్నాము, అది నేల మీద పడిపోయినప్పుడు ఎత్తలేని స్థితిలో ఉన్నాము, మనందరము చనిపోవుదము కదా. దేవుడు సన్నిధికి చేరాలంటే ఆ దేవాతి దేవుడే అనేకమైనటువంటి సాధనాలను కల్పిస్తున్నాడు కదా అని ఆమె చెబుతుంది. అప్పుడు ఆ తండ్రి గమనించాడు, ఈమె చెప్పుతున్నది నా కుమారుని కొరకే. నా కుమారుడు నేను ఎవరి కొరకైతే అంగలారుస్తూ ఉన్నాను, ఎవరి కొరకై నేను ఎదురు చూస్తూ ఉన్నాను, ఎవరి కొరకై నేను దిగులు పడుతూ ఉన్నాను, ఆ కుమారుడిని కదా గురించే కదా ఈమె చెప్పుచ్చు ఉన్నదని చెప్పి యోవాబును పిలిపించి సైన్యాధిపతిని పిలిపించి నా కుమారుని నా వద్దకు తీసుకుని రండి, పిలిపించండి అని చెప్పాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరి, ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఆ తండ్రి ప్రేమ ఎలాంటిదంటే అది మరువలేని ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ, అది నిత్యము నిలిచే ప్రేమ. ఆ ప్రేమకు వెలకట్టలేని ప్రేమ, వెలకట్టలేని ప్రేమ, ఎవ్వరూ దానికి వెలకట్టలేని ప్రేమ. పాపము చేసినటువంటి వాడు మరణమునకు పాత్రుడైనటువంటి ఆ కుమారుడు మరలా తిరిగి తండ్రి వద్దకు చేరాలంటే అనేకమైన సాధనాలు ఉన్నాయి. నీవు నేను కూడా పాపముల చేత అపరాధముల చేత సత్యం. ఆదిపితరుడైనటువంటి ఆదాము కూడా ఏదెనులో నుండి తోలివేయబడ్డాడు. ఎక్కడికి తోలివేయబడ్డాడు? ఏదెనులో నుండి తోలివేయబడ్డాడు. అతని సంతానమైనటువంటి నీవు నేను కూడా తోలివేయబడినటువంటి వారమే కదా. తోలివేయబడినటువంటి వారమైనటువంటి మనలను మరలా తండ్రి వద్దకు రప్పించాలంటే అక్కడ మనకి కొన్ని సాధనాలు మనకు కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ సాధనాలే మరియమ్మ గర్భం నుండి యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోకి ఉద్భవించాలి. ఆమె మరియమ్మ ఒక సాధనము. రెండవది యేసుక్రీస్తు ప్రభు వారు ఒక సాధనము, పరిశుద్ధాత్ముడు ఒక సాధనం. ఆమె తెకోవ స్త్రీ ఒక సాధనము, యోవాబు ఒక సాధనము. యోవాబు ఆలోచించాడు, తండ్రి యొక్క స్థితిని గమనించాడు. గమనించినటువంటి ఆ యోవాబు తెకోవ స్త్రీ ద్వారా తండ్రి వద్దకు వెళ్ళి మాట్లాడుట ద్వారా తండ్రి అర్థం చేసుకున్నాడు, తండ్రి గ్రహించాడు. ఆ తండ్రి కుమారుని మరలా తన అక్కను చేర్చుకున్నాడు. అలాగే నీవు నేను కూడా మరియ గర్భమును ఒక సాధనముగా మాత్రమే వాడుకున్నాడు. కన్య అయినటువంటి గర్భములో యేసుక్రీస్తు ప్రభు ఉద్భవించాలి. ఆయన ఉద్భవిస్తేనే పాపముల నుండి రక్షణ. పాపము చేసినట్టు తోలివేయబడినటువంటి ఆదిపితరుడైనటువంటి ఆదాములో నుండి మనము తోలివేయబడినటువంటి వారము మరలా పరలోకపు తండ్రి వద్దకు నీవు నేను చెరగలగాలంటే మరియమ్మ ఒక సాధనమై ఉన్నది. ప్రభునందు ప్రియమైన చూడండి, ఇక్కడ 14:1 వచ్చిన చదువమ్మా. మొదటి 2వ సమూయేలు గ్రంథము 14:1. రాజు అబిషాలోము మీద ప్రాణము పెట్టుకుని ఉన్నాడని సిరియా కుమారుడైన యోవాబు గ్రహించి తెకోవ నుండి యుక్తి గల ఒక స్త్రీని, యోవాబు అంటే సిరియా అంటే దావీదు యొక్క సహోదరి, మేనల్లుడవుతాడు దావీదు మహారాజుకి. అతను సైన్యాధిపతి, ఇజ్రాయెల్ ప్రజలకు సైన్యాధిపతిగా ఉన్నాడు. అయితే అతను గ్రహించాడు, సైన్యాధిపతి రాజు వద్ద ఉంటాడు కనుక ఆ సైన్యాధిపతి ఆ రాజు యొక్క కవళికలను, రాజు యొక్క నడకను, రాజు యొక్క స్థితిని, రాజు యొక్క పరిస్థితి తెలుసు. తండ్రి వద్ద తండ్రి కుడి పార్శ్వము కూర్చున్నటువంటి ఆ పరిశుద్ధుడైన సైన్యములకు అధిపత్యకు యెహోవా తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు కనుక తండ్రి తన బిడ్డల ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభు వారు గ్రహిస్తున్నారు.
ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా, అక్కడ గమనిస్తే 13:28 గమనించండి. చదవండి అమ్మా. 13:28. అబ్షాలోము భయపడక చాలు చాలు అతను చంపించాడు, తన సహోదరుని చంపించాడు కనుక అతనికి రావాల్సినటువంటి శిక్ష ఏంటి? మరణశిక్ష. ఆ మరణశిక్ష నుండి ఆయన ఏం చేశాడంటే పారిపోయాడు, తోలివేయబడ్డాడు. అదే అంటుంది తిక్కవ స్త్రీ, తండ్రి వద్ద నుండి తోలివేయబడినటువంటి వాడికి అనేకమైనటువంటి సాధనాలు దేవుడే కల్పిస్తున్నాడు కదా అంటుంది. అలాగే ఇప్పుడు పారిపోయినటువంటి ఆ బిడ్డ మరలా కుమారుడు ఎవరి దగ్గరికి రావాలి? ఎవరి దగ్గరికి రావాలి? అబషలోము రాజ్యం నుండి పారిపోయాడు, తండ్రి దగ్గర నుండి తోలివేయబడినటువంటి వాడుగా మనం గమనిస్తాం. అయితే 13:39 చదువమ్మా, చివరి భాగం చదువు. ఏం మానాడు? అబ్షాలోముని పట్టుకోవాలి. మరణమునకు పాత్రుడైనటువంటి వాడు అతన్ని పట్టుకొచ్చి మరణమునకు శిక్ష విధించాలి. అతను చేసినటువంటి పాపానికి అతను శిక్షకు పాత్రుడు. అయితే రాజు అయినటువంటి వ్యక్తి, రాజ్యములో ఒక వ్యక్తి తప్పు చేస్తే అతనికి శిక్ష విధించాలి. అయితే ఆలోచన ఏం చేశాడు ఇతను? రాజు ఏం చేశాడు? ఆలోచనను మానుకున్నాడు. అదే తర్వాత ఇప్పుడు చూడండి 14:1 చదవండి అమ్మా. ఏం పెట్టుకున్నాడు? అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకున్నాడు. ఎవరైనా తప్పు చేసినటువంటి వాడిపైన ప్రాణం పెట్టుకుంటావా? అతన్ని ప్రేమిస్తామా? మనం ప్రేమించాం. అబ్షాలోము, దావీదు మహారాజు అబ్షాలోము మీద ప్రాణం పెట్టుకున్నాడు. అతనిని ప్రేమిస్తున్నాడని అర్థం అన్నమాట. ప్రాణం పెట్టుకున్నాడంటే అతనిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రియ పరలోకపు తండ్రి కూడా నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు కనుకనే యేసుక్రీస్తు ప్రభువారిని, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఒక సాధనముగా చేసుకొని ఈ లోకానికి పంపించాడు. ఈ ప్రేమ కంటే ఆ ప్రేమ బహు విలువ కలిగినటువంటి ప్రేమ. ఆ ప్రేమ దావీదు ప్రేమను వెలకట్టగలగదు, దావీదు ప్రేమను వెలకట్టవచ్చు, కానీ ప్రియ పరలోకపు తండ్రి యొక్క ప్రేమను వెలకట్టలేనటువంటి ప్రేమ అది. దావీదు కొరకై యేసుక్రీస్తు ప్రభువారి సాదృశ్యంగా, యోవాబు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు. యోవాబుని ప్రాణం పెట్టలా, అబ్షాలోము కొరకై యోవాబు ప్రాణం పెట్టలా. అయితే యోవాబుకి సాదృశ్యంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారైతే నీ కొరకై నా కొరకై ప్రాణం పెట్టాడు. నీ కొరకై నా కొరకై ఏం చేశాడు? ప్రాణం పెట్టుటకు తండ్రి ఇష్టపడ్డాడు. తండ్రి యొక్క ప్రేమను మనం అక్కడ గమనించాలన్నమాట. అది ఎలాంటి ప్రేమ? తన కుమారుడైనటువంటి, ప్రేమ కలిగినటువంటి కుమారుడు, ముద్దు కలిగినటువంటి కుమారుడు, శ్రేష్ఠుడైనటువంటి కుమారుడు, 10,000 మందిలో గుర్తింపదగినటువంటి కుమారుడు, అలాంటి కుమారుడు, ధవలవర్ణుడైనటువంటి కుమారుడు, 10,000 మందిలో గుర్తింపదగినటువంటి ఆ కుమారుడిని పాపం అనే వ్యాధిలో కొట్టుబిట్టాడుచు పాపము చేసి తోలివేయబడినటువంటి నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడు, ఎంతగా ప్రేమించాడు. ఆ ప్రేమ అది ఎవరు విలుకట్టలేనటువంటి ప్రేమను ప్రేమించాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకొని తండ్రి యొక్క నామములో, కుమారుని యొక్క నామములో తండ్రికి మనము స్తుతించబద్దులమై ఉన్నాం. ఎప్పుడైతే తన కుమారుని పిలవమన్నాడో ఎమ్మటే యోవాబు ఏం చేస్తాడంటే దేవునిని స్తుతిస్తాడు. దేవునిని ఏం చేశాడు? దేవునిని అక్కడ చూడండి 14వ అధ్యాయంలోని 22వ వచనం, తరువాత యవనుడుగా అబ్షాలోమును రప్పింపమని అతడు సెలవీయగా యోవాబు సాష్టాంగ నమస్కారం చేసి రాజును స్తుతించాడు. ఏం చేశాడు? దేవునిని, రాజును స్తుతించాడు. నీవు నేను కూడా, తోలివేయబడినటువంటి నీవు నేను కూడా మరలా ప్రభు పాద సన్నిధికి తండ్రి యొక్క సమక్షంలోకి వచ్చినప్పుడు నీవు నేను ఎంతగానో దేవునిని స్తుతించబద్దులమై ఉన్నాం. అందుకనే
యెషయా గ్రంథం 59 అధ్యాయము 1-2 వచనాలు చదవండి అమ్మా. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురస కాలేదు, యుననేరక ఉండినట్లు మీ దోషములు మీకును మీ దేవునికి ఏమొచ్చినాయి అంట? ఏ దోషాలు మనయి? మన దోషాలు దేవునికి మనము అడ్డుగా ఉన్నటువంటి దోషాలు. పాపమనే దోషము, దుర్మార్గత అనే దోషము, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఎవరి ద్వారా సంక్రమించాయి? ఏదెను వనములో నుండి తోలివేయబడినటువంటి ఆదాము నుండి మనకి సంక్రమించాయి. మనము కూడా దేవుని సన్నిధి నుండి తోలివేయబడినటువంటి వారమే. తండ్రికి నీకును అవే అడ్డుగా ఉన్నాయి. మన దోషములే నీ తండ్రికి మనకి అడ్డుగా ఉన్నాయి. అడ్డుగా ఉన్నటువంటి వాటిని అందువలన అడ్డుగా ఉన్నటువంటి వలన మనం ఏమైపోయామంటే తండ్రికి మనం ఏమైపోయామో దూరస్తులము అయిపోయినటువంటి వాళ్ళం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, శత్రులమైనటువంటి మనము దైవోగ్రతకు పాత్రులమైనటువంటి మనలను కూడా దేవుడు తన తండ్రి వద్దకు నడిపించుట కొరకై ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి మొదటి సాధనము మరియమ్మ. ఎవరు? చదవండి ఇక్కడ. లూకాసు వార్త 1వ అధ్యాయము 34-35 వచ్చిన చదువమ్మా. లూకాసు వార్త 1వ అధ్యాయం 34-35 వచ్చినారు. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగుదాననే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఎవరి కుమారుడు అంట? అబ్షాలోము ఎవరి కుమారుడు అంట? దావీదు కుమారుడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు రాజై ఉన్నటువంటి, సర్వమును సృజించినటువంటి దేవుడు, సర్వమానవాళికి భూప్రపంచానికి రాజు అయినటువంటి, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయి ఉన్నటువంటి ఆ ప్రభు యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అయినా పరిశుద్ధుడైనటువంటి వాడము. మనం ఎవరము? దైవోగ్రతకు పాత్రులమైనటువంటి వారము. తండ్రి యొక్క ఉగ్రతకు మనము పాత్రులమైనటువంటి వారము. అలాంటి మనలను మరియమ్మ ఒక సాధనముగా వాడబడింది. ఒక సాధనముగా మరియ ద్వారానే, కన్య అయినటువంటి మరియ ద్వారానే యేసుక్రీస్తు ప్రభువు మానవుడిగా, శరీరధారిగా ఈ లోకములోకి రావాలంటే కన్య అయినటువంటి మరియ ఒక సాధనం అయి ఉన్నది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. ఇక్కడ ఆమె ద్వారా తనకు కుమారుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకములకు వచ్చుటకు ఆమె ఒక సాధనముగా ఏర్పరచుకున్నాడు. ఎవరు ఏర్పరచుకున్నారు? మనందరము చనిపోవుదము కదా. తోలివేయబడినటువంటి వాడు మరలా తండ్రి వద్దకు చేరి వచ్చుటకు అనేకమైనటువంటి సాధనాలు కల్పిస్తూ ఉన్నాడు. ఈ సాధనము తండ్రి వద్దకు చేరి వచ్చుటకు నీకు నాకు కలిగినటువంటి మొదటి సాధనం ఏంటి? ఎవరు చెప్పండి? మరియా. కన్య అయినటువంటి మరియా ఒక సాధనముగా మనము చూస్తూ ఉన్నాం. గమనిస్తే ఆయన ఎలాగూ వచ్చాడంటే లోక పాపమును మోసుకొని దేవుణ్ణి గొర్రె పిల్లగా వచ్చాడు. సాధనమైనటువంటి మరియ ద్వారా పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎందుకు వచ్చాడు అని మనం గమనిస్తే, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. లోక పాపములు అబ్షాలోముని రప్పించుట కొరకై ఒక సాధనముగా యోవాబు, తెకోవా స్త్రీ ఈ లోకానంతటి కొరకై, లోకాన్ని రక్షించుట కొరకై, నిన్ను మాత్రమే నన్ను మాత్రమే కాదు, లోక పాపములను మోస్తున్నటువంటి లోకములో ఉన్నటువంటి ఆదిపితరుడు ద్వారా
సంక్రమించబడినటువంటి ఆస్తి ఏంటంటే నీకు నాకు కలిగిన ఆస్తి అంటే పాపమే. నీవు నేను పాపములో ఉన్నాం, దానికి పరిష్కారం లేదు, ఏ సాధనము లేదు. బయటికి రావాలంటే, లోనికి రావాలంటే, పాపము పోవాలంటే, పాపపు క్రియల నుండి విడుదల కలిగించాలంటే ఈ పాపాన్ని ఎవరో ఒకరు మోయాలి. ఆ సాధనమైనటువంటి యోవాబు తెకోవా స్త్రీ ఎలాగూ నడిపించారో అలాగే కన్య అయినటువంటి మరియా యేసుక్రీస్తు ప్రభువారిని తన గర్భములో ఉంచి 9 మాసముల తర్వాత ఈ లోకములోకి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడుగానే ఉన్నాడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎవరంటే లోక పాపములను మోసుకుని దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. ఎలా వచ్చాడు? నీ పాప భారాన్ని నా పాప భారము మోయలేని భారం అది. ఎవరము మోయలేం. ఎందుకంటే మనము మన రక్తంలోనే పాపం ఉన్నది, మనలోనే పాపపు బీజము ఉన్నది. ఆదిపితరుడి ద్వారా పాపపు బీజములో ఉన్నాము కనుక ఆ పాపపు బీజములో నుండి పాపమును పోవాలంటే ఆయన నీ పాప భారాన్ని నా పాప భారాన్ని ఆయన మోయవలసి వచ్చాడు. మోయాబు ఏం మోయలేదే, తెకోవా స్త్రీ ఏం మోయలా. మాట మాత్రమైతే చెప్పగలిగారు, అర్థం చేసుకున్నాడు. నిన్ను నన్ను కూడా తండ్రి వద్దకు నడిపించాలంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి నీవు నేను కూడా పరిశుద్ధుడైనటువంటి తండ్రి వద్దకు వెళ్ళాలంటే, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్నటువంటి ఆ కృపాసుని వద్దకు వెళ్ళాలంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీకు నాకు అవసరమై ఉన్నాడు. పరిశుద్ధుడైనటువంటి వాడు అవసరమై ఉన్నాడు. ఆ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే ఒక సాధనము. యేసుక్రీస్తు ప్రభువారే ఒక సాధనమయ్యాడు. ఆయన నీ కొరకై నా కొరకై నీ పాప భారాన్ని నా పాప భారాన్ని మోసుకొని ఆ కలువరి వరకు తీసుకొని వెళ్ళాడు. ఆ కలువరిలో చేసినటువంటి అమూల్యమైనటువంటి బలియాగము ద్వారా, మరణ పునరుద్ధానముల ద్వారా నీకు నాకేం చేశాడంటే తండ్రి వద్దకు చేరే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఏం చేశాడు? తండ్రి వద్దకు చేరే నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పాడు. ఆయన మార్గమై ఉన్నాడు. ఆ మార్గము సత్యమైనది, అది జీవమైనటువంటి మార్గము. జీవాధిపతి అయినటువంటి దేవుని వద్దకు పాపమనే వ్యాధిలో సత్యం ఉన్నటువంటి జీవములేని స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు, ఒక సాధనాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సాధనమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆ సాధనమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మార్గమై ఉన్నాడు కనుక ఆ మార్గంలో కూడా నేను పయనించే మార్గాన్ని ఎక్కడికి పయనిస్తున్నాం మనము? తండ్రి వద్దకు చేరే మార్గం. అబషాలోముని పిలవనంపించుడి, అబషాలోమును పిలవనంపించుడి. పిలవచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? తండ్రి వద్దకు వచ్చాడు. తండ్రి ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేములోకి కుమారుడు పరమ యెరూషలేమైనటువంటి ఆ పరలోకములో ఉన్నటువంటి పరమ యెరూషలేములోకి తండ్రి వద్దకు నీవు నేను వెళ్ళాలంటే ఆయన నీ పాప భారాన్ని నా పాప భారాన్ని మోసాడు. అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించాడు. మనలను కడిగి శుభ్రపరిచి పవిత్రపరిచి నీలో నాలో ఉన్నటువంటి దుర్గంధాన్ని తీసివేశాడు, పరిశుద్ధపరిచాడు, సుగంధ పరిమళ వాసనగా చేశాడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడి వద్దకు పరిశుద్ధుడైనటువంటి ప్రభు నిన్ను నన్ను ఆ పరిశుద్ధుడి వరకు చేర్చుకునే ఒక సాధనముగా ఉన్నాడు. అందుని బట్టి దేవునిని నీవు నేనేం చేయాలా? దేవునిని స్తుతించి గణపరిచి ఆరాధించే వారముగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా గమనించండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 9 వరకు చదవాలి. కానీ అమ్మ మొదటి చదువు అమ్మ, 2-3 వచనాలు చదువు. ఆయన క్రీస్తుతో కూడా ఏం చేశాడు? మనం క్రీస్తుతో కూడా ఆయన ఏం చేశాడు? బ్రతికించాడు. అంటే మనం ఎలాంటి వారము? మన స్థితి ఏంది? పాపము చేత చచ్చినటువంటి వారము. వాస్తవముగా అబ్షాలోము తండ్రి వద్దకు వచ్చుటకు అర్హుడు కాదు.
అయితే ఆ తండ్రి తన కుమారుడిపై ప్రాణం పెట్టుకున్నాడని, అంగలారుస్తున్నాడని గ్రహించాడు. గ్రహించడం వలన తండ్రి తన కుమారుడి ఎడల చూపిన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో గ్రహించినటువంటి యోవాబు అబ్షాలోము తండ్రి వద్దకు తీసుకొని వచ్చాడు తెకోవా స్త్రీ ద్వారా. ఈ తండ్రి అయినటువంటి నీ కొరకై నా కొరకై ఆదిపిత్రుడైనటువంటి ఆదాము చేసినటువంటి అతిక్రమం వల్ల తోలివేయబడినటువంటి ఆయన ద్వారా నేను కూడా తోలివేయబడినటువంటి నిన్ను నన్ను కూడా తండ్రి వద్ద ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారే మానవ శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. మరి ఇంకోసారి చెప్తున్నా, నేను అయిపోవచ్చింది, ఒక్కటి చాలు, 1-2 చాలు. ఆ తండ్రి వద్ద ఉన్నటువంటి కుమారుడు ఏమయ్యాడు? మానవునిగా అవతరించాడు. మానవునిగా అవతరించాడు. అవతరించాలంటే, మానవుడిగా రావాలంటే ఒక స్త్రీ ద్వారానే రావాలి. ఆ స్త్రీ కన్యకై ఉండాలి. ఆయన పరిశుద్ధుడై ఉండాలి. పాపం అనే వ్యక్తిని, ఇప్పుడు ఒక దొంగ జైల్లో ఉంటే ఆ దొంగకి బెయిల్ రావాలి. ఎవరివ్వాలి బెయిలు? ఏ నేరం చేయనటువంటి వాడే ఇవ్వాలి బెయిలు. ఏ నేరం చేసినటువంటి వాడే ఇవ్వాలి బెయిలు. ఒక దొంగ దగ్గరికి వెళ్ళి ఇంకొక దొంగ బెయిల్ ఇవ్వలేడు. అది ప్రభుత్వం అంగీకరించదు. అయితే నువ్వు పరిశుద్ధుడు కావాలంటే, దురస్తుడైనటువంటి నీవు సమీపస్తుడుగా కావాలంటే, నీవు నేను కూడా పరిశుద్ధులై ఉండాలి. ఆయన పరిశుద్ధుడు తండ్రి. ఆయన ఏ లోపం లేనటువంటి వాడు తండ్రి. ఆ తండ్రి వద్దకు చేరాలంటే నీవు నేను కూడా పరిశుద్ధమైనటువంటి వాడిగా ఉండాలి. అయితే నువ్వు నేను పరిశుద్ధులముగా లేము, చచ్చినటువంటి వారము. చచ్చినటువంటి నిన్ను నన్ను కూడా ఏం చేయాలంటే, ఆ పరిశుద్ధుడైనటువంటి తండ్రి, ఆ పరిశుద్ధుడైనటువంటి కుమారుడు ఏం చేశాడంటే, మానవ శరీరధారిగా ఈ లోకంలోకి పంపించాడు. కనుకనే ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. పరిశుద్ధమైనటువంటి సహవాసం చేశాడు. పరిశుద్ధమైనటువంటి పరిచర్య చేశాడు. ఆయన పరిశుద్ధులమైనటువంటి మనల్ని పరిశుద్ధులుగా చేయుట కొరకై ఆయన అపవిత్రుడైపోయాడు. ఆయన కల్వరిలో నీ పాపాన్ని, నా పాపాన్ని భరించాడు. రక్తం ద్వారా నిన్ను నన్ను శుభ్రంగా కడిగాడు, శుభ్రపరిచాడు, పవిత్రపరిచాడు. దావీదు అబ్షాలోముని శుభ్రపరచబడిన తర్వాత శుభ్రమయ్యాడు. మళ్ళీ తండ్రి వద్దకు రావాలంటే గత జీవితము, పాపపు జీవితాన్ని పోగొట్టుకొని మరలా సహవాసంలోకి రావాలి. అబ్షాలోము అంటే ఏంటి అర్థం? అబ్షాలోము అంటే అర్థం ఏంటంటే, తండ్రితో సమాధాన పడుట. తండ్రితో అసమాధానముతో ఉన్నటువంటి తండ్రితో సమాధాన పడాలంటే అతనిలో ఉన్నటువంటిది క్రూరత్వము, అతనిలో ఉన్నటువంటి సమస్తము కూడా తీసివేసుకొని సమాధానముకు నిలయమైనటువంటి యెరూషలేములో ఉన్నటువంటి దావీదు వద్దకు రావాలంటే అతనిలో ఉన్నటువంటి సమస్తాన్ని వదులుకొని సమాధానముతో రావాల్సినటువంటి వాడై ఉన్నాడు. తండ్రి వద్దకు సమాధానం లేని స్థితిలో ఉన్నావు నీవు నేను. సమాధాన పడాలంటే సమాధానమునకు కర్త అయిన దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే సాధనమై ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, 3వ సాధనముగా పరిశుద్ధాత్మని ఇచ్చాడు. కుమారుడు వచ్చాడు, సమాధానపరిచాడు. ఆ కల్వరిలో చేసినటువంటి అమూల్యమైనటువంటి బలియాగం ద్వారా, మరణ పునరుద్ధారముల ద్వారా నిన్ను నన్ను సమాధానపరిచాడు. అడ్డుగా ఉన్న వాటిని తొలగించాడు. పయనిస్తూ ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఈ లోకయాత్రలో ఉన్నటువంటి నిన్ను పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు కనుక నిన్ను నన్ను ప్రతిదినము పరిశుద్ధాత్మను కుమ్మరించాడు నీ పైన, నా పైన. ఏం చేశాడు ఆయన? పరిశుద్ధాత్మ ఒక సాధనం, మరియా ఒక సాధనము, కుమారుడు ఒక సాధనము, పరిశుద్ధాత్మ ఒక సాధనం. పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ మనకి బోధిస్తూ ఉన్నది. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. నేను తొందరగా వెళుతున్నాం పైకి కిందకి. చెప్పండి. యోహాను సువార్త ఆదరణకర్త, తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ
సమస్తమును మనకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ ఆ, మీకు జ్ఞాపకము చేయును. చాలు చాలు. పరిశుద్ధాత్మ మనకి ఏం చేస్తుంది? బోధిస్తూ ఉన్నది. దినదినము వాక్యము ద్వారా తండ్రి వద్దకు మనము యోగ్యులమైపోయాము. తండ్రి వద్దకు వెళ్ళుటకు యోగ్యులమైపోయాము. మనము పరిశుద్ధులముగా ముద్ర వేయబడినటువంటి మనము పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే పరిశుద్ధాత్మ ద్వారా నీవు నేను నడపవలసినటువంటి వారు. అదొక సాధనం మనకి. మనము దినదినము వాక్యం ద్వారా మనం ఏం చేస్తున్నాము? బోధించబడుచు ఉన్నాము. అలాగే అపోస్తుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనం చదువమ్మా. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందు సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండును. సమాధానము కలిగి ఉండును. భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు. పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుందంటే ఆదరిస్తూ ఉన్నది. పరిశుద్ధాత్మ నన్ను పరిశుద్ధాత్మ బోధిస్తూ ఉన్నది. పరిశుద్ధాత్మ ఆదరిస్తూ ఉన్నది. పరిశుద్ధాత్మ సహాయం చేస్తూ ఉన్నది. ఇంకొక విషయాన్ని గమనిస్తే రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతల యందు పరిశుద్ధాత్ముడు ఏం చేయొచ్చు ఉన్నాడు? ఆయన సహాయము చేయొచ్చు ఉన్నాడు. ఎలా సహాయం చేస్తూ ఉన్నాడు? బలహీనతల యందు మనల్ని బలపరిచే దేవుడు. అది పరిశుద్ధాత్మ మనల్ని బలపరుస్తూ ఉన్నది. పరిశుద్ధాత్మ సాధనమై ఉండి నిన్ను బోధిస్తూ ఉన్నది, ఆదరిస్తూ ఉన్నది. మూడవదిగా సహాయము చేస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అబషలోము రాజు సన్నిధికి వచ్చాడు. రాజు సన్నిధికి వచ్చాడు. నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రభు పాద సన్నిధికి వచ్చాం. ప్రభు పాద సన్నిధికి వచ్చుటకై ముందుగా మరియమ్మను ఒక సాధనముగా వాడుకున్నాడు. రెండవది యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక సాధనముగా వాడుకున్నాడు. మూడవదిగా పరిశుద్ధాత్మని సాధనముగా వాడుకున్నాడు. పరిశుద్ధుల యొక్క సంఘ సహవాసములో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించుట కొరకై వాడుకున్నాడు. అయితే అబ్షాలోము ఏ రీతిగా ఉన్నాడు? అది తర్వాత. అబ్షాలోము తండ్రి వద్దకు వచ్చిన తర్వాత అబ్షాలోము ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉండాలన్నది అది తర్వాత చూద్దాము. మనమైతే పరిశుద్ధులముగా కూడుకున్నాము. బోధిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు, వింటూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తూ ఉన్నాము. మనము మార్గంలో నడుస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడు మనకి ఆదరిస్తూ ఉన్నాము. మనము ఆదరించబడుతూ ఉన్నాము. అందును బట్టి దేవునిని మనం ఏం చేయాలా? స్తుతించి గణపరిచి ఆరాధించే వారముగా ఉండాలి. ప్రభువా, మా నాయన, మా దేవా, ప్రభు యోహాను సువార్త 16వ అధ్యాయం 7-9 వచనాలు చదువు. ఒక్కసారి చివరిలో ముగించుకుందాం. 16, 7, 9 వచనాలు. అయితే మీతో నేను సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన ఆదరణకర్త మీ వద్దకు సాధనమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి మనల్ని కడిగి శుభ్రపరిచి పవిత్రపరిచి అడ్డుగా ఉన్నటువంటి వాటిని తీసివేసి తండ్రిని ముఖదర్శనం చేసుకునే భాగ్యం ఇచ్చిన తర్వాత మరలా తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. ఆదరణకర్తను మనల్ని మన వద్దకు పంపించాడు. అందుని బట్టి దేవునిని మనము స్తుతించబద్దులమై ఉన్నాము. పరిశుద్ధమైనటువంటి ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రభు పాద సన్నిధికి చేరి వచ్చినటువంటి నీవు నేను కూడా, నీవు ప్రభు తండ్రి వద్దకు చేరాలంటే మనకి 3 సాధనాలు. దావీదు వద్దకు చేరి రావాలంటే తన కుమారుడైనటువంటి హత్యగా చేయబడినటువంటి వాడు, హత్య చేయించినటువంటి వాడు, పారిపోయినటువంటి వాడు, తోలివేయబడినటువంటి అబ్షాలోము ఏ రీతిగా తండ్రి వద్దకు చేరి వచ్చాడో, యోవాబు ఒక సాధనమై ఉన్నాడు. తెకోవా స్త్రీ ఒక సాధనము. ఆమె చెప్పినటువంటి మాటలు ఒక సాధనం. 3 సాధనాలు అక్కడ చూస్తాం. ఇక్కడ
తోలివేయబడినటువంటి నీవు నేను కూడా ఆదాము ద్వారా నీవు నేను కూడా తోలివేయబడ్డాం. తోలివేయబడినటువంటి నీవు నేను కూడా యోబుకు సాదృశ్యంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు తెకోవ స్త్రీకి ఉన్నటువంటి స్త్రీ వలె ఉన్నటువంటి కన్య అయినటువంటి మరియా ఒక సాదరముగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆయన పోలికగా ఉన్నటువంటి యోబు ఒక సాదరముగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ వాక్యము ఆమె చెప్పింది చూశారు. అది చదువమ్మ చివరికి ఇక ముగించుకుందాము. మనమందరము చనిపోదుము కదా, నేలను ఉలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు దూరస్థుడు కాకయునిటకు సాధనములు కల్పించుచు ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఒక సాధనమై ఉన్నాడు. ఇప్పుడు తండ్రికి మనము సమీపస్తులుగా ఇచ్చాం. తండ్రితో సహవాసములో ఉన్నాం. పరిశుద్ధమైనటువంటి సహవాసములో చేర్చబడి ఉన్నాం. నీవు నేను ఎంతగా దేవునిని స్తుతించాలి. అవసరం అయితే దేవునిని స్తుతించలేదు, కానీ నీవు నేనైతే దేవునిని స్తుతించాలి, దేవునిని గణపరచాలి, దేవునిని ఆరాధించాలి. నీకు నాకు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలు తలపోసుకొని దేవునిని, ప్రభువా దూరస్తుడైనటువంటి నన్ను, తండ్రితో సమాధానము లేనటువంటి నన్ను, అయ్యో పాపమనే వ్యాధిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి తోలివేయబడినటువంటి నన్ను జ్ఞాపకము చేసుకొని నాయనా నాడలా నువ్వు చూపిన అపారమైనటువంటి ప్రేమను బట్టి నిన్ను స్తుతిస్తున్నానయ్యా. ఆ ప్రేమ అమూల్యమైనటువంటి ప్రేమ నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారినే నా కొరకై, నా కుమారుగా నాకు రావాల్సినటువంటి శిక్షను కుమారునిపై మోపి ఆ సిలువకు అప్పగించావు. శాపగ్రస్తుడైనటువంటి నా కొరకై శాపగ్రాహిగా ఆ సిలువ మరణము పొందుటకు నువ్వు ఇష్టపడ్డావయ్యా. అంతగా నన్ను ప్రేమించిన దేవా, నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. అంత మాత్రమే కాదు నాయన, ఈ లోకయాత్రలో నేను జీవిస్తూ ఉంటుండగా ప్రభువా, నీవు నాకు బోధిస్తూ, నన్ను ఆదరిస్తూ, నాకు సహాయము చేస్తూ నడిపిస్తున్నటువంటి దేవా, నేను స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తున్నానయ్యా అని సాగిలపడి దేవునిని స్తుతించాలి. యోబు అయితే రాజును జ్ఞాపకం చేసుకొని రాజు ఒప్పుకుంటే, యోబు అయితే ఏం చేశాడు? రాజుని స్తుతించాడు. నీవు నేనైతే ఆ పరలోకపు తండ్రిని, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యాలను జ్ఞాపకం చేసుకొని, పరిశుద్ధాత్ముడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని దేవునిని స్తుతించి ఆరాధించబద్ధమై ఉన్నాం. దేవుడి వాక్యం ఆస్వాదించుగాక.